ఈరోజు దేవుని వాగ్దానం సంఖ్యాకాండము 35వ అధ్యాయం 34వ వచనం. నేను మీ మధ్యను నివసించుచున్నాను. మీరు నివసించు దేశమును అపవిత్రపరచకూడదు, అందులో నేను మీ మధ్యను నివసించుచున్నాను. నిజముగా యెహోవాను నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసించుచున్నాను. దేవుడైన యెహోవా ఇశ్రాయేలును కుటుంబమును ఏర్పరచుకుని వారిని ఐగుప్తు దాస్యము నుండి వెలుపలికి రప్పించి ఎన్నో సూచక క్రియలు అద్భుతములు జరిగించి వారిని పాలు తేనెలు ప్రవహించు దేశమైన కనానులోనికి తీసుకుని వెళ్ళి స్వాస్యముగా వారికిచ్చి స్వతంత్రులనుగా చేయు దిశలో వారిని నడిపించుచుండగా వారికి ధర్మశాస్త్రమునిచ్చి 10 ఆజ్ఞలు గలదిగా వారికి ఆయన తన చేతి వ్రేలితోనే వ్రాయబడిన 2 రాతి పలకలను ఇచ్చి వాటిని మందసములో ఉంచి వారి జీవిత విధానము ప్రత్యేకమైనదిగా ఉండాలని ఆజ్ఞలను ఆయన నియమములను నియమించిన కట్టడలను అనుసరించి నడవాలని మీరే సమస్త జనములకు ఆశీర్వాదముగా ఉండువారు గనుక ఎవరూ మీ పైన నింద నేరము మోపక ఉండునట్లు మీరు జీవించాలని ఆయన నేర్పించారు. నేను పరిశుద్ధుడైన దేవుడను గనుక మీరు మీ దేశాన్ని అపవిత్రపరచకూడదు. నేను న్యాయాధిపతి అయిన దేవుడను గనుక అన్యాయపు తీర్పును మీరు ఎవరికిని తీర్చకూడదు. ఎందుకనగా నేను మీ మధ్య నివసించుచున్నాను. నా నామము సమస్త దేశముల జనుల మధ్య అవమానింపబడకూడదు అని హెచ్చరించారు. సంఖ్యాకాండం 35వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులకు మోషే ద్వారా ఇలా చెప్పారు. ఇశ్రాయేలీయులు తాము పొందు స్వాస్యములో అనగా స్వాధీనపరుచుకొని భూమి యావత్తులో లేవీయులకు నివసించుటకు పురములను, వారి పశువులకు మందలకు, వారి సమస్త జంతువులకు పురములను ఆనుకొని తూర్పున 2000 మూరలు, పడమరన 2000 మూరలు, ఉత్తరాన 2000 మూరలు, దక్షిణాన 2000 మూరలు కొలిచి మధ్యలో పురములు పల్లెలు ఉంచవలెను. లేవీయులకిచ్చు పురములలో 6 ఆశ్రయపురములు ఉండాలి. నరహంతకుడు వాటిలోనికి పారిపోవునట్లు వాటిని నియమించాలి. అవిగాక 42 పురాలు నియమించాలి. మొత్తము 48 పురములుగా ఉండాలి అని సంఖ్యాకాండం 34వ అధ్యాయం 6వ వచనంలో చెప్పారు. పొరపాటున ఎవడైనా ఒకని చంపిన ఎడల హత్య విషయంలో ప్రతిహత్య చేయకుండుటకు వాడు ఆశ్రయపురములలో ఏది సమీపమున ఉంటుందో దానిలోనికి పారిపోయి ప్రధాన యాజకుడు చనిపోవు వరకు దానిలోనే అతడు ఉండాలి అని 35వ అధ్యాయం 24వ వచనంలో చెప్పారు. ఒకడు చచ్చునట్లు ఇనుప ఆయుధముతో కానీ రాతితో కానీ చేతి కర్రతో కానీ కొట్టగా దెబ్బ తినినవాడు చనిపోయిన ఎడల కొట్టినవాడు నరహంతకుడగును. ఆ హంతకుడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. పగబట్టి చంపినవాడు హంతకుడు గనుక నిశ్చయముగా చంపబడవలెను అని చెప్పారు. అయితే పగబట్టక హఠాత్తుగా వారిని పొడిచినను, పొంచి ఉండక ఏదైనా ఆయుధము తగిలినను, చూడక చచ్చునట్లు రాయి విసిరినను, కొట్టినవాడు పగపట్టలేదు, హాని చేయగోరలేదు గనుక సమాజము ఈ విధులను బట్టి కొట్టిన వానికి హత్య విషయములో ప్రతిహత్య చేయువానికి తీర్పు తీర్చవలెను. ప్రతిహత్య చేయువాని చేతిలో నుండి ఆ హంతకుని విడిపింపవలెను. ఒకవేళ ఆ హంతకుడు ఆశ్రయపురములో నుండి సరిహద్దును దాటి వెళ్ళుచున్నప్పుడు ప్రతిహత్య చేయువాడు వారిని కనుగొని హంతకుని చంపిన ఎడల దోషము ఉండదు. ఎందుకనగా ప్రధాన యాజకుడు చనిపోయిన తరువాత మాత్రమే ఆ హంతకుడు ఇంటికి వెళ్ళవలెను లేదా బయటికి వెళ్ళవలెను అని చెప్పబడింది. అతడు బయటికి తన ఇష్టము చొప్పున వెళ్ళినప్పుడు చంపబడిన గనుక దోషముండదు అని చెప్పారు. నరహంతకునికి మరణశిక్ష విధించినప్పుడు ఒకని సాక్ష్యం మీద వానిని చంపకూడదు, కానీ 2-3 సాక్షుల నోటి మాట చొప్పున మరణశిక్ష విధించవచ్చు అని చెప్పి చావతగిన నరహంతకుని ప్రాణము కొరకు మీరు విమోచన ధనము అంగీకరించకూడదు, నిశ్చయముగా వానికి మరణశిక్ష విధించాలి అని చెప్పారు. ఆశ్రయపురములోనున్న వారిని చంపకూడదు. దేశమునకు మీరు నిరపరాధ రక్తముతో అపవిత్రపరచకూడదని ఎలయనగా నేను మీ మధ్యను నివసించుచున్నాను ఈరోజు అని చెప్పారు. ఈరోజు ధ్యాన వాక్యము ద్వారా మనము నేర్చుకోవలసిన సత్యం ఏమంటే, ఆశ్రయపురములో ప్రవేశించిన వ్యక్తి ప్రధాన యాజకుడు చనిపో వరకు అతనికి ఏ హానియు చేయుటకు లేదు, పూర్తిగా భద్రముగా ఉంటాడు. అలానే ఆశ్రయపురము ఆశ్రయదుర్గమైన యేసుక్రీస్తు నందున్న వారికి
ఏ శిక్షా విధియు లేదని రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడింది. 8వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను గనుక పాప మరణముల నియమము నుండి మనలను విడిపించెను అని చెప్పబడింది. అయితే ఆశ్రయపురము బయట చంపబడితే దోషము లేదు చంపిన వానికి అన్నట్లే క్రీస్తులో నుండి బయటికి పోవు వారికి మరణము తప్పక శిక్షిస్తుంది. కనుక క్రీస్తులో నుండి మరణమును జయించుదాం. ఆయన మన మధ్య నివసించి మరణమును పాపమును జయించు అధికారమును క్రీస్తులో అనుగ్రహించును. అట్టి కృప ప్రభువునందు మనమును పొందుకొందుముగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను మీ మధ్యను నివసించుచున్నాను. ఆమెన్.